పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. మోడీ గారు నిన్నగాక మొన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అన్ని ఖర్చులు తగ్గించుకోండి, ముఖ్యంగా బంగారం కొనకండి ఒక ఏడాది పాటు, బంగారము వెండి రెండు. ఎందుకు ఈ మాట అన్నారు? కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు కదా, నష్టం ఏమైనా ఉందా? ఈ అంశం గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జయసింహ గారు ఉన్నారు, మాట్లాడతారు. జయసింహ గారు నమస్కారం. ఎందుకన్నారు మోడీ గారు? అందులోనూ బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు, ఈ మధ్య మరీ విరివిగా పెడుతున్నారు. ఈ సందర్భంలో సడన్ గా మోడీ గారు మీరు బంగారం ఒక ఏడాది వరకు కొనకండి అన్నారు. రీజన్ ఏంటి? మనకు భక్త రామదాస్ ఉన్నారు కదా, ఆయన పలికే బంగారం ఆయన అని చెప్పి కీర్తన కూడా రాశారనమాట. పలుకుని బంగారంతో పోల్చడం నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న జెన్జీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒకరినొకరు బంగారం బంగారం అని పిలుచుకుంటుంటారు. అంటే బంగారం అనేది మన భారతీయ సంస్కృతిలో ఇనుము, రాగి, వెండి లాంటి ఒకటి మెటల్ అయితే కాదు. బంగారం లాంటిదే అయితే మనం వాటిలాగానే ఉండదు. ఎవరో ఒకరినొకరము ఏంరా వెండి ఏం చేస్తున్నావు అనం కదా, అది కాదు బంగారం అని మొదలు పెడతారు రొమాంటిక్ చర్చలన్నీ. ఈ బంగారంనే ఎందుకు అంత ప్రత్యేకంగా పలికే బంగారం ఆయన అని భక్తి గీతాల నుంచి మొదలు పెడితే రక్తితో కూడుకునే రొమాంటిక్ ముచ్చట్లలో బంగారం అని పిలుచుకునేదాకా ఈ బంగారం ఎందుకు ఉంది అంటే, భారతీయ సంస్కృతి బంగారంతో ముడిపడిపోయింది బాగా. మనకు శ్రీ సూక్తం చూసుకుంటే లక్ష్మీదేవిని చెప్పేటప్పుడు కూడా హిరణ్యవర్ణం అని మొదలు పెడతాం. అమ్మవారు కూడా బంగారం రంగులో ఉంది అని మనం చెప్తున్నామంటే మనం బంగారాన్ని అంత శుభప్రదంగా తీసుకుంటున్నాం. అందుకే మీకు కాలి పట్టీలు కానీ, నడుము కింది భాగంలో ఉండే ఏవైనా సరే ప్రధానంగా కాలి పట్టీలు, మెట్టెలు బంగారంతో చేయరు, వెండితోనే చేస్తారు. సరే, అందులో ఉన్న ఆరోగ్య కారణాలు పక్కన పెడితే బంగారానికి మనం అంత విలువనిస్తున్నాం. బంగారాన్ని కాలుతో తన్నడం కానీ, అంటే లక్ష్మీదేవికి ఎంత విలువిస్తామో బంగారానికి అంత విలువిస్తాం. అందుకని దీన్ని క్యాష్ చేసుకొని కార్పొరేట్ తనిష్క్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పెద్ద క్యాంపెయిన్స్ నడిపించేసి అక్షయ తృతీయ వస్తే బంగారం కొనండి అని కూడా చెప్తారు. బంగారం దానం ఇవ్వండి అని చెప్పారు ఎవరు మళ్ళీ. ఎందుకంటే బంగారం దానం ఇవ్వాలంటే మరి చాలా పెద్ద మనసు కావాలి. చాలా తక్కువ మంది కొంటారు అప్పుడు వెళ్ళి. అంటే బంగారము మన వాళ్లకు రెండు దశల్లో ప్రధానం. ఒకటి, మగవాళ్ళకైనా బంగారం పెట్టుకోవాలని ఉంటుంది, పైకి బయటపడకపోవచ్చు. కానీ కొంత ఒకప్పట్లాగా రావణాసురుడికి దుర్యోధనుడికి ఉన్నట్టు కవచాలు లేకపోవచ్చు ఇప్పుడు. కానీ ఉంగరాల్లో లేకపోతే చైన్లో, బ్రాస్లెట్లో మగవాళ్ళు పెట్టుకుంటారు. ఇక స్త్రీల గురించి అయితే అడిగేదే లేదు. చాలా రకాల బంగారం లాంటి ఆప్షన్స్ బంగారంతో ఉంటాయి వాళ్ళకి. అందుకని ఒకటి యాక్సెసరీస్ కింద, ఒక అలంకారంలో భాగంగా బంగారం అనేది స్త్రీలకు ఇంపార్టెంట్. కానీ స్త్రీలని అంతవరకే పరిమితం చేసి ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. స్త్రీ తను అంటే పర్టికులర్గా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, తన కుటుంబం నడవడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా చూస్తారు అన్నమాట, ప్రొటెక్షన్ కింద చూస్తారు. ఓకే, ఒక ఏరియాలో బంగారం భూమి ధర పెరుగుతుందా పడిపోతుందా అంటే చాలా పెద్ద మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత పెరగొచ్చు, తగ్గిపోవచ్చు. ఇవన్నీ స్టాక్ మార్కెట్లోకి పోతే రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో చెప్పలేము. ఇవన్నీ సమస్యలు లేకుండా ఏదన్నా ఉంది అంటే బంగారం ఒకటే. ఈ రోజు కొని 10 ఏళ్ల తర్వాత అమ్మితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా. రెండోది, ఒక భూమి అమ్మాలి అంటే 3 నెలల ట్రాన్సాక్షన్స్ కనీసం పడుతుంది. మనం ఎవరికైనా చూపించాలి, వాడు రావాలి, కొనాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా అడిగిన తర్వాత మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఐసీయూలో ఉన్నప్పుడు మనం భూమి అమ్మడానికి పోతే వెంటనే వాడు 50,000 తగ్గిస్తాడు మన పరిస్థితి చూసి. కానీ బంగారం అట్లా కాదు. మీకు ఎప్పుడు కొనాలంటే కొనొచ్చు, ఎప్పుడు అమ్మాలంటే అప్పుడు అమ్మొచ్చు. అందుకని బంగారాన్ని అత్యంత భద్రమైన ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు. ఇవన్నీ పాజిటివ్ కోణాలు. అయితే మరి నెగిటివ్ కోణాలు ఏమున్నాయంటే, బంగారం అనేది మన దేశంలో ఉత్పత్తి చేసుకొని మనమే కొనుక్కుంటే ఇంత సమస్య ఉండేది కాదు. ఉదాహరణకి గోధుమలో బియ్యమో ఉన్నాయి. ఈ గోధుమల బియ్యం మనం ఎంత కొనుక్కున్నా ఎంత అమ్ముకున్నా కూడా నష్టం లేదు. ఎందుకంటే మన దేశానికి ఇంపోర్ట్ చేసుకునే స్థితి నుంచి దాటి వచ్చేసినాం మనం. ఒకప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బియ్యము గింజలు, గోధుమలు కూడా మనం తెప్పించుకొని కొనుక్కొని తినాల్సి వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ బియ్యం, ఎక్కువ గోధుమలు కొంటే కూడా మన రూపాయలు బయటకు వెళ్ళిపోతాయి. డాలర్ల విషయంలో మన రూపాయి విలువ పతనం అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మనము ఆహార పదార్థాల విషయంలో స్వయం సమృద్ధి సాధించినాం, కానీ ఇప్పటికీ బంగారం విషయంలో స్వయం సమృద్ధి సాధించలేదు. ఎందుకంటే బంగారం అనేది ఉత్పత్తి చేస్తే వచ్చేది కాదు, అది దొరకాలి, భూమిలో దొరకాల్సిన. మరి బంగారం ఎక్కడ దొరుకుతుంది అంటే నార్త్ అమెరికాలో కావచ్చు, ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, అట్లా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ బంగారం దొరుకుతుంది, కొన్ని చోట్ల ఉండట్లేదు.
సేమ్ ఆయిల్ లాగా. ఇప్పుడు ఆయిల్ ఎట్లయితే మనకి మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, ఈ యుఏఈ వీళ్ళ దగ్గర ఉంటుంది, ఇరాన్ దగ్గర ఉంటుంది, రష్యా దగ్గర ఉంటుంది. మన దగ్గర ఎక్కువగా లేదు, వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ఎక్కువగా లేదు. ఇదే పరిస్థితి బంగారం విషయంలో కూడా ఉంది. మనం ఈ బంగారం మన దేశంలో లేనిది కొంటున్నాం అంటే ఏంటి, మన డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకుంటాం. పోయిన సంవత్సరం ఉదాహరణకు తీసుకుంటే ఏంటంటే అంతకు ముందు సంవత్సరం కంటే 24% మేర పెరిగినాయి బంగారం. ఇప్పుడు జస్ట్ ఒక తులం కొంటేనే ₹1,00,000 పైన ఖర్చు అయిపోతున్నప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని టన్నుల కొద్ది బంగారం మనం 24% మేర పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం సంవత్సరానికి. అంటే ఎంత డబ్బు మనం విదేశాలకు ఇచ్చేస్తున్నామని. మన దగ్గర ప్రెస్ ఉంది, ప్రింటింగ్ ప్రెస్ ఉంది కాబట్టి ఎట్లా అంటే అట్లా ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. డబ్బుల విలువ పడిపోవద్దు అంటే కొంతమేర డబ్బు మాత్రమే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ రూపాయి విలువ పడిపోవద్దు అంటే డబ్బులు వచ్చేయడానికి వీల్లేదు. డబ్బులు వచ్చేయకుండా కూడా ఈ రూపాయి విలువ పడిపోకుండా చూసుకోవాలి అంటే మన డబ్బులు దేశం లోపలే ఎక్కువ ఉండాలి. ఆ దేశం నుంచి డబ్బులు బయటికి పోవద్దు అంటే ప్రధానమైనది బంగారం కొనడాన్ని మనం నిలువరించుకోవాలి. పూర్తిగా కొనడం మానేయమని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఒక పెళ్లి ఉంటుంది, ఆ పెళ్లిలో మంగళసూత్రం కోసం బంగారం కొనొద్దని ఎవరు చెప్పారు. కానీ ఆల్రెడీ మీ దగ్గర 1 కేజీ బంగారం ఉంది, కేజీ తర్వాత 2వ కేజీకి సిద్ధపడుతున్నారు అనుకోండి, అది వద్దు అని చెప్తున్నారు మోడీ. బంగారం కొనొద్దు, బంగారం కొంటే మన డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి, మన డబ్బులు విదేశాలకు వెళ్ళిపోయి మన రూపాయి డాలర్తో పోల్చినప్పుడు బలహీన పడుతుంది అనుకున్నప్పుడు, మరి ఒకవేళ డబ్బులు ఎక్కువ సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ డబ్బును ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు బంగారం బదులు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో మీరు వెళ్ళే డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి అప్లై చెప్తే వాళ్ళు తెలివిగా దాన్ని వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో రిస్క్ లేదని నేను చెప్పట్లేదు. బంగారం కొంటే కూడా ఏమంటారు చైన్ స్నాచర్ వచ్చి లాక్కెళ్ళిపోతే ఏం చేస్తారు, కాబట్టి రిస్క్ ఉంటుంది. కానీ మన డబ్బులు తెలివిగా ఎవరిని నమ్మాలి, ఎవరికి దగ్గర పెట్టాలి ఇవన్నీ ఆలోచించుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, షేర్ మార్కెట్లో పెట్టచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్, సింపుల్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మన డబ్బులు తీసుకెళ్ళి ఆ బ్యాంకు సర్క్యులేట్ చేసి డబ్బుని బయట మార్కెట్లో పెడుతుంది. సో డబ్బు ఎక్కడ ఒక దగ్గర ఆగిపోవట్లేదు, మనకేమో ఇంట్రెస్ట్ వస్తుంది. మా బంగారం మీద ఏమవుతుంది, మీకు ఈ నెల బంగారం కొంటారు, నెక్స్ట్ మంత్కు బంగారం మీద మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఇవ్వరు. అందుకని బంగారాన్ని ఏమంటారంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్తారు. కాబట్టి లాంగ్ రన్ లో రేట్ పెరుగుతుంది. ఇప్పుడు 1,50,000 కొంటే బహుశా 10 ఏళ్ళకి అది మళ్ళీ 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే బంగారం యొక్క రేటు పెరుగుతుంది అనేది మనం ఇంట్రోలో చెప్పుకున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మీకు ఎక్కువ ధర వస్తుంది. ఈ 10 ఏళ్ళు ఏం జరుగుతుంది, మీరు ఆ 10 ఏళ్ల పాటు ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల రూపాయలు పెట్టి బంగారం కొన్నారు. ఈ 10 ఏళ్ల పాటు మీ 5 లక్షలు మీ బీరువాలో లాకర్లో ఉండిపోతున్నాయి. 5 లక్షలు ₹1, ₹2 అవ్వట్లేదు. బట్ ఈ 5 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో పెడితే నెక్స్ట్ మంత్ కల్లా ఈ 5 లక్షల మీద 3%, 2% సంథింగ్ ఏదో వాడు ఇస్తాడు, రెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఈ విధంగా డబ్బును సంపాదిస్తాడు. ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఉన్న మధ్యతరగతి వాళ్ళే బంగారము కిలో చప్పున 2 కిలోల చప్పున బిస్కెట్ల చప్పున కొనేస్తున్నారు కదా. మరి అంబానీ అదానీ ఎంత కొనాలి వాళ్ళకున్న డబ్బులకి? వాళ్ళు ప్రతి నెల 1 టన్ను బంగారమో 10 కేజీల బంగారమో తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు కొంటారు, వాళ్ళు కూడా వజ్రాల హారాలు కొంటుంటారు, అవన్నీ ఉంటాయి. బట్ అంటే అలంకారం కోసం కొంటుంటారు, జాగ్రత్త కోసం కొంటారు. కానీ మిగతా డబ్బులు మేజర్గా వాళ్ళ దగ్గర ₹100 ఉంటే ₹90 మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో కూడా పెడుతుంటారు. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అంటే డబ్బును సంపాదించాలి అంటే బంగారం అనేది ఆప్షన్ కాదు. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా డబ్బు భూముల మీద ఖర్చు పెట్టి వాళ్ళు ఊరుకోవట్లేదు. మధ్యతరగతి వాడు ఒక ఇల్లు కనుక్కుంటే దాంట్లో చనిపోయేదాకా ఉండాలని కోరుకుంటాడు. రియల్ ఎస్టేట్ వాడు అట్లా కాదు. ఒక దగ్గర వెళ్ళి 100 ఎకరాల భూమి కొనుక్కుంటాడు, 3 నెలల తర్వాత దాన్ని అమ్మే ప్రయత్నం మొదలు పెడతాడు మళ్ళీ. ఈ విధంగా బంగారం అమ్మేవాడికి నష్టం లేదు. బంగారాన్ని తీసుకొచ్చి లాకర్లో పెట్టేసుకొని 10 ఏళ్ల దాకా దాన్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అంటే మీరు ఒక 10 లక్షలో 20 లక్షలో దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ దాని మీద ₹1 కూడా మీకు తిరిగి రావట్లేదు. సో ఇప్పుడు ఈ అబ్నార్మల్ గా పెరుగుతున్న పెరుగుదల ఒక దగ్గరకు వచ్చి ఆగాలంటే మోడీ గారు అన్నట్టు ఒక 1.5 year కొనకుండా ఆగితే సరిపోతుంది. బంగారం ధర అదుపు చేయడానికంటే కూడా ఇక్కడ మోడీ గారు చెప్పింది ఏంటంటే మీరు బంగారం కొనడం ఆపేస్తే మన డబ్బులు విదేశాలకు వెళ్ళడం, బంగారం ధర పెరగచ్చు, అప్పుడు కూడా పెరగచ్చు. బంగారం ధరను ఎవరం ఆపలేము. ఎందుకు? బంగారం ధర అంతర్జాతీయంగా జరిగే యుద్ధాల వల్ల కావచ్చు, రాజకీయ అనిశ్చితి వల్ల కావచ్చు, వీటి వల్ల జరుగుతుంటుంది. బంగారం ధర పెరగగానే మన వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఏం చేస్తారంటే మళ్ళీ పెరుగుతుందేమో అని మళ్ళీ కొనేస్తారు. ఓకే, ఈ సైకాలజీ టమాటా ఉల్లిపాయల విషయంలో కూడా ఉంటుంది. ఉల్లిపాయ ₹100 ఉన్నప్పుడే మన వాళ్ళు వెళ్ళి కొంటారు కంపల్సరీ. మీరు 2 రోజులు ఆగితే అది ₹10, ₹20 పడిపోతుంది కదా, అప్పుడు వెళ్ళి కొనొచ్చు.
కానీ మన వాళ్ళు ఏదైతే రేటు పెరుగుతుందో దాని మీద ఇంకా ఆందోళన చెంది ఇంకా కొంటారు. బంగారం కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటు విపరీతంగా పెరిగిన వెంటనే పోయి ఇన్వెస్ట్ చేసేస్తున్నారు దాని మీద. అప్పుడు ఏమవుతుంది, ఆ బంగారం ఇంట్లోకి వస్తుంది, డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఈ డబ్బులు ఎప్పుడైతే బయటకు పోతాయో డాలర్ బలపడుతుంది, రూపాయి బలహీనపడుతుంది. కాబట్టి బంగారం ధర నియంత్రించడం అనేది ఇక్కడ సమస్య కాదు. అంతర్జాతీయంగా బంగారం ధర ఎంత ఉన్నప్పటికీ మనం కొనకడం మానేస్తే మన రూపాయలు అనేవి బయటకు వెళ్ళడం ఆగిపోతుంది. ఈ రూపాయలను బయటకు వెళ్ళడం ఎప్పుడైతే ఆపుతామో ఓన్లీ బంగారం కాదు, అందుకే ఇంటర్నేషనల్ టూర్ చేయకండి అన్నారు కదా. పెళ్లి చేసుకుంటే హనీమూన్కి హరిద్వార్కో, హిమాచల్ ప్రదేశ్కో, కొడైకెనాల్కో, గోవాకో ఎక్కడికో వెళ్ళండి, లేదంటే భక్తి యాత్రలు చేయండి. అంతే తప్ప ప్యారిస్ వీధులలో పోయి అక్కడ సెల్ఫీలు దిగి రోడ్ల మీద ఎందుకు వెళ్ళొద్దు? ప్యారిస్కి, కాశీకి వెళ్ళొచ్చు, ప్యారిస్కి వెళ్ళొద్దు అని చెప్తున్నాం కదా. ఎందుకు అంటే కాశీకి వెళ్తే మన డబ్బులు రైల్వేస్కో, ఎయిర్వేస్కో ఇచ్చి మన దేశంలో సర్క్యులేట్ అవుతుంది. ఈ డబ్బులు ఎప్పుడైతే మనం ఖర్చు చేస్తామో ఇంకో 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మీరు ఫ్రాన్స్కో, ఇటలీకో వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి లాభం అది. కాబట్టి మన డబ్బు బయటికి పోకుండా ఉండడమే ప్రధానం. దీనికి ఏదైతే చేయొచ్చో అన్ని చేయొచ్చు. అందులో బంగారం అనేది ప్రధానమైనది, కానీ మిగతాయి కూడా ఉన్నాయి. మీరు పెట్రోల్ డబ్బులు ఆదా చేయండి అని కూడా చెప్పారు కదా. పెట్రోల్ మానేసి నడవండి, సైకిల్స్ వాడండి, మెట్రో వాడండి అని ఎందుకు చెప్తున్నారంటే పెట్రోల్ కూడా మన దేశంలో దొరకట్లేదు, మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. 85% పెట్రోల్ మనం కొంటున్నాం. ఎప్పుడైతే పెట్రోల్ కొంటామో ఆ ప్రతి రూపాయి సౌదీ అరేబియాకో, ఇరాన్కో, యుఏఈకో వెళ్ళిపోతుంది. కాబట్టి మన డబ్బులు విదేశాలకు వెళ్లకుండా ఉండడానికి బంగారం, పెట్రోలు, ఇంటర్నేషనల్ టూర్స్ ఇవన్నీ మానేయాలి అని చెప్తున్నారు అన్నట్టు. ఎరువులు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జయసింహ.